హాయ్ ఫ్రెండ్స్, మీరైతే ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. మీరు బాగుండాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. మన బండి వచ్చేసి అయితే ఈరోజు అయితే పక్కన పెద్ద బిట్లు అన్నీ మొత్తం ఒక 10 రోజుల నుంచి పక్కపంట నడుస్తుంది ఫ్రెండ్స్. ఈ ట్రాక్టర్ డ్రైవర్ అయితే మన బండి వచ్చిన కాంచెన్ అయితే మన ఎమ్మటి తిరుగుతున్నాడు. మన దోస్తు చాలా మంచి మనిషి. చూడండి ఆంధ్రాలో అయితే ఎట్లా డెకరేషన్ చేస్తారో ట్రాక్టర్లో చూడండి. ఇటు ఇక్కడ బాగా చేస్తారు డెకరేషన్, లైట్లు గీట్లు, బ్యానర్ అయితే ఉడికిస్తారు. ఇక్కడ ట్రాలీలు మాత్రం చెక్క ట్రాలీలు అన్నీ. మన బండి అయితే నడుస్తుంది. ఒకటే బండి మనైతే అన్నదైతే వేరే దిక్కుపోయింది బండి. మనైతే పక్కనే ఒక 40 ఎకరాల బిట్లు మొత్తం పక్కనే నడుస్తుంది. మనకైతే టెన్షన్ లేదు, మంచిగా ఎండినాయి, మంచిగా నడుస్తుంది బండి అయితే. మనకి ఏం ఇబ్బంది అయితే ఏం లేదు. దేవుని దయ మంచిగా ఎండ అయితే కొడితే పొలాలు మొత్తం నీళ్ళు ఆరిపోయింది. బండి అయితే 2 వీలర్ నడుస్తుంది, ఏం ఇబ్బంది లేదు. ఒక 10 రోజుల నుంచి అయితే మంచిగా నడుస్తుంది బండి మాత్రం. మనకైతే ఏం టెన్షన్ లేదు, బండికి అయితే ప్రాబ్లం లేదు. పక్కనే ఒక్క కార్నే పెట్టిండి ఏజెంటు, మంచిగా ఉంది. 50 ఎకరాల దాకా బిట్టు మాత్రం మనకి టెన్షన్ లేదు. పెద్ద మళ్ళు రిస్క్ ఉండే యాస్టకు రాదు డ్రైవర్ కూడా. మా తమ్ముడే బండి తోలుతానైతే మాత్రం ఇద్దరం అన్నదమ్ములో ఉంటాం. బండి మేమే తోలుకుంటాం. మనకైతే ఇద్దరం జరసేపు ఎండ అయితే బాగా కొడుతుంది ఫ్రెండ్స్. మనమైతే ఎండ అయితే లెస కొడుతుంది, ఎండ మాత్రం బాగా కొడుతుంది. బండి అయితే సరి 2 గంటలు 3 గంటలు మా తమ్ముడు తోలుతారు, తర్వాత నేను తోలుతాను. అంతే ఇబ్బంది లేకుండా ఇద్దరికి. ఎండాకాలం అయితే డ్రైవర్లు మీరైతే ఇబ్బంది పడకండి. మంచిగా నీళ్ళు అదొకటి ఇదొకటి తాగుతూనే మనమైతే ఇబ్బంది పడడం. హార్వెస్టర్ డ్రైవర్లన్నా ఇబ్బంది పడకండి. ఎండాకాలం మాత్రం జాగ్రత్త. కరెంటు వైర్ల కాడ, బండి వైర్ల కాడ షార్టరేషన్ అయితే మాత్రం ఇబ్బంది ఎండాకాలం. ఎందుకంటే బండి వీట్ అయ్యి బాగా అవుతుంది. చూడండి అక్కడ ఫ్యాన్కు నేను రేక్ కొట్టించాను. ఆ రేక్ కాడ అయితే మాత్రం ఇంత మట్టి అయితే పడుతుంది, బెల్ట్ ఖరాబ్ అయితే లేదు. అట్లా చేపియండి మీరు కూడా, బాగుంటుంది ఫ్యాన్కు. అప్పుడు అయితే కంపెనీ అమ్మడి వచ్చింది అయితే మాత్రం వేస్ట్ మట్టి పోయి బెల్ట్ని అయితే ఆగం చేసేది. ఇప్పుడైతే ఏం లేదు. చూస్తున్నారు కదా మన బండి అయితే పెద్ద మళ్ళు. ఇక్కడ అయితే మాత్రం టెన్షన్ లేదు. ఆయనైతే రైతు పాపం మంచివాడు. నాకైతే గడ్డి కిందికి వేయండి అంటున్నాడు, కానీ గడ్డి కిందికి వేస్తే మాత్రం బండికి అయితే లోడ్ బాగా పడుతుంది, పచ్చిగా ఉంది. అది అయితే మనకైతే ఇబ్బంది ఏం లేదు. మనకు ఈ పక్క బండి అయితే మనమే కోసాము, అంతా మనమే ఫీల్డ్ అయితే ఈసారి అయితే మంచిగా ఆరింది ఫీల్డ్ మాత్రం. టెన్షన్ లేదు, మనకైతే బాగానే నడిచింది. ఈడైతే దగ్గర పడుతుంది, ఇంకొక రోజు అయితే నడుస్తుంది ఈడ. ఇంకా మళ్ళీ వేరే దిక్కు అయితే వెళ్ళాలి పక్క. ఆడైతే స్టార్ట్ అవుతుందంట. ఏజెంట్ అయితే ఫోన్ చేస్తున్నాడు, రాండి అన్నాడు. అన్న ఈడ 2 రోజులు 3 రోజులు ఉంటుంది, అదే అయిపోయినా కోసుకొని వస్తామని చెప్పాను. సరేలే అన్నాడు. ఒకసారి అయితే వచ్చి చూసుకోండి, పదున ఆరిందా లేకపోతే మళ్ళీ అన్ని 2 రోజులు కోసుకొని వద్దురు అంటే, సరేలే అన్న వస్తామన్నాము. ఓకే అన్నాడు. ఇక్కడ మాత్రం కొద్దిగా దూరం పోగానే మాత్రం ట్యాంక్ అయితే ఒడ్లు నిండుతున్నాయి. మళ్ళీ వెనక రివర్స్ వచ్చి ఒడ్లు పోయాలి వస్తుంది చూడండి. మనకైతే ట్రాక్టర్లు మాత్రం దగ్గర 2 ట్రాక్టర్లు పెడతాడు, టెన్షన్ ఏం లేదు మనకైతే ఫ్రెండ్స్. ఫీల్డ్ అయితే 10-15 రోజుల్లో కంప్లీట్ అయింది మొత్తం. ట్రాక్ బండ్లు అయితే దిగాయి, అంతా బాగా బండ్లు వచ్చాయి. మన టైర్ బండ్లు మాత్రం 2-3 వచ్చాయి అంతే, 4 వీల్ బండ్లు. మనకైతే ఏం టెన్షన్ లేదు. రోజు 7-8 గంటలు అయితే వచ్చేసి పక్క వచ్చేకాడికైతే కోసాము. మనకి ఈడైతే మంచి వచ్చింది, అవర్స్ అయితే వచ్చింది. మనకేం టెన్షన్ లేదు. మంచి పెద్ద బిట్లు. దేవుని ఎండ కొట్టే వరకు మాత్రం 10 ఆరింది, ఏం టెన్షన్ లేదు మనకైతే. అన్ని తాడి చెట్లు ఇక్కడ, కానీ తాడి చెట్లు కానీ ఓరాల పొట్టే ఉంటాయి, కానీ పెద్ద మళ్ళు ఏ టెన్షన్ ఉండదు. మనకైతే ఇబ్బంది ఏమి ఉండదు. బండ్లు అయితే దిగబడి అయితే ఏం లేదు, 4 వీల్ పడడం అయితే మాత్రం లేదు, బంద్ అయిపోయింది. మనకైతే ఏ రిస్క్ లేదు. ఇక్కడైతే మంచిగా రోజు అయితే 8-9 అవర్స్ గంటలు అయితే వస్తుంది. మనసు కూడా అంత తక్కువ ఏమీ లేదు, మనసు అయితే చాలా తక్కువ ఉంది. అంత మంచిగానే దేవుంది అయితే. మనకైతే ఇక్కడ మంచి అవర్స్ అయితే వచ్చింది, ఏం పర్వాలేదు. ఇదే లాస్ట్ ఫీల్డ్ మేము కోసేది అయితే. లాస్ట్ అంటే ఇది
కిందికి లాస్ట్ ఫీల్డ్ కానీ పక్క పంట ఉంది కానీ అది పచ్చగా ఉంది. ఇంకొక 10-20 రోజుల తర్వాత వస్తుంది కానీ మనం ఉండం ఇక్కడ వెళ్ళిపోతాం. మనకైతే ఈ ఫీల్డ్ అయితే లాస్ట్. మళ్ళీ అన్నీ కోసిన చూస్తుంటే అయితే మనకైతే మంచిగా అనిపిస్తుంది. చాలా రైతులైతే అక్కడ అంతా ఒడ్లు దానికైతే అంత పొక్కలు పడి ఉంది. ఒడ్లయితే పెడుతున్నారు గడ్డి పెట్టి. ఆ ట్రాక్టర్ డ్రైవర్ అయితే దాని పట్టు ఉంటే అయితే వస్తుంటే విరిపోయి ఎక్కువ పడ్డదంట, చూసుకోలేదు అందుకు. కానీ ఇక్కడ మనకైతే ఎటువంటి ఇబ్బంది బ్లేడ్ ఫింగర్లు మాత్రం పోవు. మనమైతే ఆరామ్స్గా తోలుకోవచ్చు. అంత మళ్ళు పెద్ద పెద్ద మళ్ళు. ఆంధ్రలో ఫీల్డ్ బాగానే ఉంటుంది ఆంధ్రలో, కానీ మాత్రం దిగబడి అయితే నడవదు. మనకైతే ఇబ్బంది, ఎందుకంటే ఇది భూమి మొత్తం బంక భూమి. దిగబడితే మాత్రం బండి అటే పోతుంది భూమి. మనకైతే లాస్ట్ ఫీల్డ్ ఇదైతే లాస్ట్ మళ్ళు పోసేది. మేము కిందికి కోసుకుంటూ కిందికి వచ్చాము. పక్క పంట అయితే కోసుకుంటా కిందికి వస్తూనే ఉన్నాము. ఆ ఫీల్డ్ అంతా మేమే కోసాము. అంతా మొత్తం 50 ఎకరాలు మొదలు పెట్టుకుంటే మనమైతే కోసుకుంటూ వస్తూనే ఉన్నాం. మనకైతే బండి అయితే ఒక 10 రోజులు అయితే మంచిగా నడిచింది. మనకైతే అంతా ఏమైతే బాధ ఏం లేదు. మనకైతే మళ్ళీ పక్కన ఏజెంట్ అయితే మనకైతే ఫీల్డ్ నడుస్తుంది అనుకుంటుండు. మనమైతే అటు వెళ్ళాలి. వెళ్తే మాత్రం మనకైతే ఆడొక నడిస్తే మనకు ఏం లేదు, బయట పడ్డట్టే. మనకైతే మన బండి అయితే ఏం ట్రబుల్ ఇవ్వాలి ఇంతవరకు అయితే. మనకైతే బాధ ఏం పెట్టలేదు. బండి అయితే మనం అయితే ఇంటికన్నే రిపేర్ చేసుకుంటాం. మంచిగా 10 రోజుల ముందు ఉన్నప్పుడే ఫీల్డ్ స్టార్ట్ అయ్యే ముందే చేసుకుంటాం. బండి అయితే మనకు ఎటువంటి ప్రాబ్లం ఉన్నా చేసేస్తాం బండి. ఎందుకంటే మనకి ఇంత దూరం వచ్చాక మనకు అదొకటి ఇదొకటి సామాన్ దొరకకపోతే ఇబ్బంది. అందుకని బండి ఇంటికన్నా మేము రిపేర్ చేసుకుంటాం, మంచిగా చేసుకొని వస్తాం. బండి అయితే మనకైతే ఎటువంటి రిపేర్ అయితే పెట్టలేదు, మంచిగా నడిచింది బండి. యావరేజ్ కూడా మంచిగా, ఎందుకంటే ఒక్క కడ కాబట్టి డీజిల్ మంచి మైలేజ్ వచ్చింది, టెన్షన్ ఏం లేదు. 35 లీటర్ వస్తే మాత్రం 7-8 గంటలు వచ్చేసేది. 2 వీలర్ నడుస్తుంది, 4 వీలర్ మాత్రం పోయలే కదా మనం. క్యాన్ వస్తే మాత్రం 8 గంటలు పక్కా వచ్చింది. మనకైతే బండి తిరుగులేదు కాబట్టి మంచిగా యావరేజ్ వచ్చింది. మనకైతే టెన్షన్ ఏం లేదు. చూస్తున్నారు కదా ఫీల్డ్ మాత్రం, ఇది గొలుసు ఎట్లుందో, ఒడ్లు మాత్రం గట్టిగా వస్తుంది. చూస్తున్నారు కదా మీరు అయితే, ఒడ్లు సహా వెళ్తే ఇక్కడ మాత్రం గజ్జి కాసినట్టు కాసింది చూడండి. కాదా చూపిస్తున్నాను నేనైతే, చూడండి. ఒడ్లు అయితే బాగా వస్తుంది ఇక్కడ మాత్రం. చుట్టూ తిరిగి వచ్చే వరకు ట్యాంక్ నిండుతుంది. ఇక్కడ మాత్రం ఏమదే మళ్ళు మాత్రం 1 ఎకరంన్నర మళ్ళు ఉంటాయి. అంత ఏం బాధే ఉండదు మనకైతే. డ్రైవర్లకు మాత్రం ఓరాలు కూడా చిన్న అంతా ఓరాలు. ఈ ఫీల్డ్ మాత్రం ఏం దిగబడకపోతే మాత్రం మనకైతే ఏం బాధ ఉండదు, మంచిగా నడుస్తుంది. దిగుబాటు అయితే ఏం లేదు. ఇంత కూడా 50 ఎకరాల మాత్రం ఇంత దిగుబాటు ఏం లేదు. 4 వీల్ గేర్ వేసిన ముచ్చట లేదు, మొత్తం 2 వీల్ ఫీల్డ్ అంతా. ఒడ్లు మాత్రం ఇక్కడ ఒడ్లు మాత్రం పక్కా కోసుడుతోనే లారీ వచ్చి ఎత్తుకొని పోతూనే ఉంటుంది. ఇవాళ కాకపోతే రేపు అయినా వచ్చి ఎత్తుకొని పోతూనే ఉంటుంది ఒడ్లు. ఈ ఫీల్డ్ మాత్రం లాస్ట్ ఫీల్డ్. ఇక మనకైతే పాపం రైతు అయితే ఇక ఆయన ఊరు పోయినట్టు తొందరగా ఊరుకొచ్చాడు. ఇక కోస్తున్నాము, అందుకనే కోసి మళ్ళీ బండి వెళ్ళిపోతే మాకు ఇబ్బంది. రారు వాళ్ళు అంటే కోస్తున్నాం మేము కూడా. అక్కడ రూమ్ కనబడుతుంది, అక్కడ ఉంది ఒక 20 ఎకరాల బిట్టు ఉంది, కానీ మనకైతే ఇప్పుడు రాదు. అది అంత వాటరే ఉంది, పచ్చగా ఉంది గింజ, అందుకని ఇప్పుడు రాదు. అది 20 రోజుల తర్వాత వస్తుంది. అది మనమైతే ఉందాం ఇక్కడ. మనకైతే ఏజెంట్ అయితే మంచి సహకరించిండు. మనకైతే అన్నామే ఇంత దూరం వచ్చా, మనకైతే ఏం గిట్టుబాటు అవుతులే అంటే, నేను చూపిస్తాలే ఫీల్డ్, టెన్షన్ పడకు, ఎందుకు టెన్షన్ పడుతున్నావు అంటే చూపించాడు. మనకైతే పెద్ద బిట్లే పెట్టాడు. బండి మాత్రం మంచిగా వర్స్ వచ్చింది, ఏం టెన్షన్ లేదు. మనకైతే బండి అయితే చూడండి, మట్టి అయితే అంటుడే ఏం లేదు, మంచిగా బండి అయితే ఉరుకుతుంది. ఎందుకంటే ఇక్కడ బండి ఉరకదు, ఎందుకంటే చెప్పన్న ఒడ్లు గట్టిగా వేసే వరకు బండి లోడ్ ఎక్కువ పడుతుంది. బండి మాత్రం ఒడ్లు ట్యాంకులో మొత్తం లెసపోస్తుంది బండి.
అంతా మా బండి అయితే ఉరకదు, ఎందుకంటే ఒడ్లు లోడ్ ఎక్కువ అవడం వరకు బండి మాత్రం ఉరకదు. మన తెలంగాణ లెక్క తెలంగాణ అంటే వరి పల్సగా ఉంటుంది, ఖాతా కూడా తక్కువ ఉంటుంది. మన తెలంగాణలో ఇలా ఆంధ్ర అంటే ఒకటే పంట, వీళ్ళు పంట వేసేది తర్వాత వీళ్ళు పత్తి పెడతారు. ఈ పంట అయిపోయినాక ఓళ్ళు పత్తి పెట్టుకుంటారు, లేకపోతే లేదు అంతే. లేకపోతే ఓళ్ళు నాటేస్తారు, మళ్ళీ నాటేస్తే వాళ్ళకి మళ్ళీ 10 నెలల్లో స్టార్ట్ అవుతుందంట. అంత తక్కువనే మళ్ళీ అంటే ఎట్లయినా మళ్ళీ జనవరి ఫిబ్రవరిలో మళ్ళీ కోతలు స్టార్ట్. ఇక్కడ ఏదో ఎక్కడో నీళ్ళు వేసుకుంటారంట, లేకపోతే లేదు. అంత పత్తి పెడుతున్నారు. పత్తి మన దిక్కు అంటే తెలంగాణలో అంటే వానాకాలం పత్తి వేస్తారు, కానీ ఇక్కడ ఏది లేదు. ఇప్పుడే పత్తి వేస్తున్నారు, మార్చిలోనే పత్తి వేస్తారంట. ఇక్కడ పత్తి వేస్తారంట, వేస్తున్నారు ఆల్రెడీ. అంతా మళ్ళీ మడికట్లు దున్ని పత్తి ఇత్తులు అయితే పెడుతున్నారు. అంతే ఇక చెడగొట్టి అడిగినాను రైతును కూడా, ఏంటంటే పత్తి మళ్ళీ ఇప్పుడు పంట పండదుగా, వాటర్ రాకపోతే ఈ మనసుకే పండుతుంది అని చెప్పాడు. చూసావు వాళ్ళ అమ్మ అయితే, వాళ్ళ కొడుకు వాళ్ళ అమ్మ. మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మనల్ని అయితే ఆదరిస్తే మాత్రం ఇటువంటి వీడియోలు ఎన్నో తీద్దామని అనుకుంటున్నాను, కానీ చేయండి ఫ్రెండ్స్. మనకైతే మంచిగానే అనిపిస్తుంది. మనకైతే ఇప్పుడేం ఇబ్బంది ఏం లేదు, బండ్లు అయితే మంచిగా నడుస్తున్నాయి. మా అన్నదైతే వేరే కాడ నడుస్తుంది, ఆ బండి కూడా బాగానే నడుస్తుంది. రోజుకు 7-8 గంటలు అయితే నడుస్తుంది. మనం వచ్చేసి అయితే ఏం ఇబ్బంది ఏం, రూమ్ కాడ అయితే వేరే రూమ్ మార్చాము. మంచిగా నీళ్ళు వీళ్ళని అయితే ఇబ్బంది లేకుండా దొరుకుతుంది. ఫీల్డ్ మాత్రం బ్రహ్మాండంగా ఉంటుంది. ఇక్కడ మాత్రం ఫీల్డ్కి అయితే టెన్షన్, కానీ చైన్ బండ్ బాగా దిగాయి. చైన్ బండ్లే పెట్టుకుంటున్నారు రైతులు కూడా ఎక్కువ. గడ్డి అవసరం లేని వాళ్ళు మాత్రం చైన్ బండి పెడుతున్నారు, గడ్డి అవసరం ఉంటే మాత్రం టైర్ బండి పెట్టుకుంటున్నారు. కొద్ది చెమ్మున్నా కూడా చైన్ బండి పెడుతున్నారు. మనకైతే టైర్ బండి అయితే ఎక్కువ పెట్టుకుంటలేరు. వీడైతే మనకైతే ఒక మంచిగా నడిచింది, మనకైతే టెన్షన్ ఏం లేదు. 10-15 రోజులు అయితే గట్టిగా నడిచింది ఫీల్డ్ మాత్రం. ఇక్కడ మనకైతే ఇబ్బంది ఏం లేదు. ఈ ఫీల్డ్ మాత్రం లాస్ట్కి అయితే వచ్చేసింది. అన్ని చైన్ బండ్లు అయితే వెళ్ళిపోయాయి. అడుగుబోడుగులు ఉంటే మన టైర్ బండితో అయితే కోపిస్తున్నారు. ఈ ఫీల్డ్ మాత్రం 40-45 ఎకరాల ఫీల్డ్ మొత్తం నేనే కోసాను. ఒక బండి వేరే బండి కూడా రాలేదు, మన బండితోనే నాకు కోసారు మొత్తం రైతులు మాత్రం. మనకేం టెన్షన్ లేదు. రోజైతే 8-9 అవర్స్ అయితే వచ్చేసింది. మనకైతే అసలు అయితే ఇబ్బంది ఏం లేదు. ఏంటంటే ఇటు ఇబ్బంది అంటే నడవకపోతే ఇబ్బంది. మనం ఇంత దూరం వస్తాం, దారి ఖర్చులే వస్తానికి పోతానికి ఒక 60,000 ఖర్చు వస్తుంటుంది మనకు. అంత భారీ ట్యాక్సీలు కట్టడం వల్ల ఈ దారి ఖర్చులు పోవడం మనకైతే లాస్ట్కి అయితే లెక్క వేస్తే మిగులుతాయి. అంతవరకు దాకా అయితే మనమైతే లెక్కలేం చూడము. మనకి ఏడిపోయిన అయితే ఒక 100-120 గంటలు అయితే వస్తుంది పక్క. వీడైతే ఒక 150 గంటలు అయితే వచ్చేసింది. మనకైతే ఇబ్బంది ఏం లేదు. ఈసారి అంతా మాత్రం 4 వీల్ బండ్లు, చిన్న టైర్ బండ్లు అయితే రాలేదు. 2 వీల్ బండ్లు వస్తే మాత్రం బాగానే ఉండు, కానీ ఎందుకంటే 2 వీల్ బండ్లు ఎక్కువ రాలేదు. 4 వీల్ బండ్లే నడవలేక ఎన్నో ఇక్కడ అయితే ఎండగొట్టడు మాత్రం 4 వీల్ బండ్లు అయితే నడుస్తున్నాయి. 4 వీల్ అంటే బురదల గేర్ వేస్తే మాత్రం వేస్ట్ మనకు. అంత ఫీల్డ్ ఎండితే మాత్రం బ్రహ్మాండంగా నడుస్తుంది మనకు. 4 వీల్ వేస్తే మాత్రం ఏంటంటే డీజిల్ ఎక్కువ తాగేస్తుంది మనకు. ఇబ్బంది అంతా చాలా. అందుకని అయితే మాత్రం మనకైతే డ్రై ఫీల్డే దొరికింది, టెన్షన్ ఏం లేదు. మనకైతే మంచిగా 40 ఎకరాలు మంచి ఏజెంట్ అయితే చూపించాడు. మనకైతే ఏం లేదు, నీకు మంచిగా నడుస్తుంది పో, నేను చూపిస్తాను అన్నాడు. కానీ ఏజెంట్ మాత్రం మంచోడు, డబ్బులు కడగిట్లా మాత్రం ఇబ్బంది పెడతలేడు. మనకైతే డబ్బులు మంచిగానే ఇస్తున్నాడు. డీజిల్ మాత్రం బంకుల ఖాతా చెప్పాడు. మనకైతే నచ్చిన పోసుకోవచ్చు. మనకు రోజైతే 2 క్యాన్లు 35 లీటర్ క్యాన్లు అయితే వస్తున్నాయి. మనకైతే రోజు మనకు టెన్షన్ ఏం లేదు. ఊళ్ళో వాళ్ళు కూడా అంత మంచిగా పరిచయం అయ్యారు. మనకైతే అంత దోస్తానం. మనకైతే ఆంధ్రలో కూడా మనం ఏముంది, మంచిగా ఉంటే అందరు మంచోళ్ళే. మనమైతే అందరిని పరిచయం చేసుకున్నాం. మనకైతే ఏం టెన్షన్ ఏం లేదు. మనకైతే అందరూ ఫోన్ చేస్తారు, మళ్ళీ సార్ రా అబ్బాయి అంటున్నారు ఆంధ్ర వాళ్ళు మాత్రం. మనకేం టెన్షన్ లేదు, వస్తామని చెప్పాము. అంతా బిట్లు మంచి పెద్ద బిట్లు కోసాను. ఒక ఆయన అయితే 40 ఎకరాలు కోసాను, ఒక ఆయన అయితే 20 ఎకరాలు, ఒక ఆయన అయితే 30 ఎకరాల బిట్లు కోసాను. మొత్తం పెద్ద బిట్లు చెప్పాడు నా బండికి మాత్రం. మా అన్న బండి నా బండి, కానీ ఈ బిట్టుకి మాత్రం మా అన్న రాలేదు. మా అన్నకు వేరే బిట్టు పెద్దదైతే అది అటు పోయాడు. ఏజెంట్ ఉండి వద్దులే బండ్లు పోయాయి, చైన్ బండ్లు అయితే పోయాయి, ఒక బండి అటు ఒక బండి ఇటు పోనీరే అన్నాడు. మా అన్న అక్కడ కూడా బాగా నడుస్తుందంట. మనకైతే ఇబ్బంది ఏం లేదు. ఆ బండికైనా ఇబ్బంది ఏం లేదు, ఈ బండికైనా ఇబ్బంది ఏం లేదు. కానీ ఆ బండి వీడియోలు అయితే తీయలేదు నేను. మనకైతే వీలైతే లేదు, మీ ఇద్దరమే కదా కాబట్టి బండి నడపడం మాత్రం నేను తమ్ముడు కదా కాబట్టి ఇబ్బంది అవుతుంది. ఏదో నీ కింద ఉన్నప్పుడు ఖాళీగా ఉన్నప్పుడు తీస్తున్న వీడియోలు ఇటువంటి
వీడియోలు మాత్రం తప్పక షేర్ చేయండి ఫ్రెండ్స్. మనకైతే లైక్ కొట్టండి. మన ఛానల్ అయితే నచ్చలేదు కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్. మన బండి అయితే దస్మిస్ బాగుంటుందా, గ్రీన్ గోల్డ్ బాగుంటుందా, స్టాండర్డ్ బాగుంటుందా కామెంట్ చేయండి. మనకైతే ఇది ఏ బండి బాగుంటుంది. జాండియర్ అయితే 75 HP అదైతే బాగానే ఉంటుంది, కానీ డీజిల్ ఎక్కువ తాగేస్తుంది. అది ఏ బండి బాగుంటుంది? జాండియర్ బండి అయితే బాగుంటుంది. దస్మిస్ మనకైతే మన నల్గొండ ఏరియా మొత్తం దస్మిస్ 75 అయితే బాగా తీసుకుంటారు మన బండ్లు అయితే. మాకైతే దస్మిసే ఎక్కువ, మన నల్గొండ మొత్తం దస్మిసే, వేరే బండి అయితే ఆడరు. మన దిక్కైతే దస్మిస్ 4 వీల్ బండ్లే వాడతారు ఎక్కువ. మనకైతే 75లే, ఎందుకంటే రైతులు పెద్ద బండే కావాలంటారు, 75లే, లేకపోతే వద్దంటారు, 4 వీల్ బండ్లే కావాలంటారు. ఎందుకంటే ఈసారి వర్షాలు తక్కువ పడడంతో మనకైతే మన బండి అయితే సాగర్కి వెళ్తుంది. ఎప్పుడు ఫోన్ చేశాడు మనకు, సాగర్లో April 1 స్టార్ట్ అవుతుందంట ఫీల్డ్, వస్తావా అంటున్నాడు. సరేలే అన్న, ఈడ ఏప్రిల్ దాకా కోసుకొని వస్తాను అన్నాను. మనమైతే ఈడైతే కోసుకొని వెళ్ళాలి, ఎందుకంటే ఇంత దూరం వచ్చాం కాబట్టి. మనకు అవర్స్ ఒక 20 రోజులు మాత్రం నడవలే బండి, అంతా నీళ్ళు ఉండే వరకు అంత పదని ఇబ్బంది పెట్టింది. అంత రైతులు కూడా చైన్ బండ్లకి ఎక్కువ రుక్కారు. మనకైతే ఏం ఇబ్బంది అయినప్పుడు. ఇప్పుడైతే బాగానే నడుస్తుంది, ఏం లేదు. రైతులు అయితే మన బండి కాడికి వచ్చి పోపిస్తున్నారు అంతా. ఫీల్డ్ ఎండితే మాత్రం ఏం కాదు, మన టైర్ బండ్లే పెట్టుకుంటారు. ఎందుకంటే గడ్డి అవసరం బాగా. ఇలా ఒకటే పంట కాబట్టి వీళ్ళకి మళ్ళీ వేరే పంట అయితే పొలం అయితే మళ్ళీ అప్పటికి మళ్ళీ ఇదే టైంకి వేస్తారు పంట. అందుకు మాత్రం మన తెలంగాణలో అంటే రెండు పంటలు కాబట్టి మనకైతే గడ్డి అంత అవసరం ఉండదు తెలంగాణలో. ఇక్కడ మాత్రం గడ్డి అంతా కట్టలు కట్టిస్తారు అవసరం. గడ్డి ఇచ్చి వరిసేను కూడా మంచి గట్టి కాత కాస్తుంది. ఎకరానికి 40-45 లాగా వెళ్తున్నాయి పక్క. ఏంటంటే ఈసారి కూడా పంట తక్కువ వచ్చిందంట, అందరికి పంట 50-52 వెళ్ళాలంట, కానీ తక్కువ. ఈసారి అయితే నేను ఒక రైతుని అడిగాను, 25 ఎకరాలు కోసాను, కానీ 45 లెక్క వచ్చేసాయంట. అవి ఒడ్లు మాత్రం షుగర్లెస్ ఒడ్లు, బాగా మెల్లుడు మాత్రం బాగా వెళ్ళినాయి. కానీ ఇంకొక 500 బస్తాలు ఇస్తాడంట. ఇంకా కొన్ని ఉన్నాయి, ఎత్తే అవి ఎన్ని ఉన్నాయి కథనో అర్థమవుతుంది అబ్బాయి అన్నాడు. సరేలే అన్న, మంచిగానే వెళ్తాయి అన్నాను. ఓకే, ఆయన అయితే ఏం మంచిగా నవ్వాడు. నాకైతే వెళ్తే మాత్రం మంచిగా, తమ్ముడు సంతోషమే. మంచిగా అన్న మందు బీర్లు మంచిగా తెప్పించాడు, మంచిగా అన్నం కూడా పెట్టాడు. టెన్షన్ ఏం లేదు, మనకైతే ఇబ్బంది ఏం లేదు. కానీ మనకి ఏంటంటే మనకు ఇంత దూరం వచ్చాము, ఫీల్డ్ నడిస్తే మనకైతే సంతోషంగా ఉంటుంది, నడకపోతే మాత్రం సంతోషమే లేదు. ఇంకో బండి అయితే మన నల్గొండ నుంచి అయితే వచ్చింది 2 వీల్ బండి, మాత్రం అదైతే నడవలేకపోయింది. ఇప్పుడే ఎన్నో ఒక నడుస్తుంటే మాత్రం ఇబ్బంది ఏం లేదు. ఆ బండికి వచ్చేసేదే డ్రైవరు 1 రోజు 2 రోజులు 3 రోజులు ఉన్నాడు, వెళ్ళిపోయాడు, దెంకొని పోయి ఏం చేశాడంటే డబ్బులు అడ్వాన్స్ తీసుకొని పోయాడు. ఆయన ఫోన్ చేస్తే మాత్రం రాలేదు, నాకు ఇబ్బంది, నా భార్యకి అయితే మంచిగా లేదని వెళ్ళిపోయాడు. అది 2 వీల్ బండి. ఆ 2 వీల్ బండి ఆయన అయితే నడుస్తలేదు ఇప్పుడైతే. పాపం ఆయన అయితే డీజిల్ మాత్రం దారకాసులతో పెట్టుకొని వచ్చాడు. అంత ఇబ్బంది ఉంది. ఎందుకంటే అన్న చెప్పు, ఫీల్డ్ చెప్పు అన్న, అనగానే డ్రైవర్ లేడన్నా ఇట్లా అంటే, నేను వేరే కాడికి పోతున్నా, ఈ ఫీల్డ్ అయితే 2-3 రోజులు అయితే అయిపోతుందా అంటే, సరేలే అన్న చెప్పు, నేను వస్తాను అన్నాడు. సరే అన్న, నేను చెప్తాను, టెన్షన్ పడకు. ఆ బండిని అయితే 2 వీల్ నడుస్తుంట, అక్కడ మొత్తం ఎండింది, నీళ్ళ పదన అయితే లేదు. మా అన్న బండి, ఇంకో బండి ముగ్గురం పోతున్నాం. మా ఫ్రెండ్ కూడా వచ్చాడు, కానీ ఆయన నడవలేదు ఎక్కువ, పాపం ఇబ్బందిలో ఉన్నాడు. ఫైనాన్స్ కూడా కట్టలేక ఇబ్బందిలో, అంతగా ఇబ్బంది ఉన్నాడు. అందుకనే అన్న ఫీల్డ్ చెప్పు అంటున్నాడు. కానీ ఫీల్డ్ చెప్దాం అనుకుంటున్నాం, కానీ ఎందుకంటే ఇక్కడ అంతా పచ్చిగుండే వరకు చెప్పలేకపోయాను. ఇప్పుడైతే చెప్దాం అనుకుంటున్నాను పాపం. ఎందుకంటే ఇబ్బంది, మనకు బండి, ఆయనదే బండి కదా, ఊళ్ళకైనా ఇబ్బందులు. ఈ హార్వెస్ట్ ఉన్న వాళ్ళకే ఇబ్బంది, ఎందుకంటే చాలా రిపేర్లు వస్తుంటాయి, పోతుంటాయి డ్రైవర్లతో. మెయిన్ అయితే డ్రైవర్లు ఎండకైతే రారు. ఎండాకాలం అయితే చాలా ఇబ్బంది ఉంటుంది డ్రైవర్కి మాత్రం. ఎండలాగా దుమ్ము ధూళి అంత వీటైతే వచ్చేస్తుంటుంది. ఇక అంతే ఇబ్బంది. ఈ ఎండాకాలం మాత్రం చాలా ఇబ్బంది. బండి అయితే బాగా వచ్చేస్తుంటుంది. జాయిండియర్ డ్రైవర్లకు మాత్రం ఇబ్బంది, ఒక్కరుంటే మాత్రం ఇబ్బంది చాలా. మెయింటెనెన్స్ చేసుకోవాలి, అంత ఇబ్బంది. గ్రీస్ కొట్టుకోవాలి, అంత ఇబ్బంది, చాలా ఇబ్బంది. ఎందుకంటే ఒక్కరుంటే కష్టం, ఒక్కరుంటే మాత్రం చాలా ఇబ్బంది అంతా. అందుకని 2 డ్రైవర్లు ఉంటేనే ఎండాకాలం మాత్రం ఇబ్బంది. కానీ ఏంటంటే
మనమైతే ఇద్దరం మా తమ్మిని కూడా పట్టుకొచ్చుకున్నాను. మనకైతే ఫ్రెండ్స్ మన ఛానల్ తప్పక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.